కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్న తర్వాత మోటార్ వెహికల్ ట్యాక్సెస్ తీసుకున్న రిజిస్ట్రేషన్ తీసుకున్నా కూడా చాలా వరకు లేని ప్రాంతాల వారీగా దాన్ని విభజించి చూడడం కూడా జరిగింది. చూస్తే ఒకవేళ సపోజ్ మన ఎక్సైజ్ రెవెన్యూ ఉందనుకోండి, 48% రెవెన్యూ తెలంగాణ నుంచి వస్తే బ్యాలెన్స్ ఆఫ్ 100%లో అంటే 52% విల్ బీ ఫ్రమ్ ఆంధ్ర. లైక్ వైజ్ 49% ఆఫ్ కమర్షియల్ ట్యాక్సెస్ అయినట్టయితే 51% ఈజ్ ఫ్రమ్ ఆంధ్ర. అదేవిధంగా రిజిస్ట్రేషన్ కానీ ఇట్లా ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా 2-3% కంటే కూడా తేడా ఎక్కడ లేదు. అంటే రెండు ప్రాంతాలు కూడా ఎకనామికల్గా వయబుల్గా ఉండి బతికి బట్టగట్టే ఒక ప్రాంతాలుగా సెల్ఫ్ సఫిషియెంట్గా ఎవరికి వాళ్ళు తమ రెవెన్యూని జనరేట్ చేసుకునే విధంగా రెండు ప్రాంతాలు కూడా మనుగడ సాగిస్తాయి అనే విషయాన్ని నేను ఆ అనాలిసిస్ ద్వారా నేను నిర్ధారణ చేసినాను. కాబట్టి వాళ్ళ సెంటర్ కూడా ఈ సోకాల్డ్ డీమెర్జర్ టెక్నికల్ ప్రాసెస్లో, ఎందుకంటే మొన్న కూడా ఎవరో మిత్రులు అడగడం కూడా జరిగింది. తర్వాత ఈ మధ్య కూడా బహుశా సుమారుగా 4 రోజులు అయింది అనుకుంటాను, మా సార్ తోటి కూడా కలిసి టీ న్యూస్లో ఒక చర్చలో కూడా పాల్గొన్నాం మేము. ఆ మధ్య కేసీఆర్ గారు కూడా ఈ రెవెన్యూ విషయం గురించి చాలా సభలో ప్రస్తావించినప్పుడు ఛానల్ వాళ్ళు పిలిస్తే కూడా మేము ఈ అంశాలు చెప్పడం జరిగింది. అంటే ఇవాళ డీమెర్జర్ జరుగుతున్న నేపథ్యంలో ఒకవేళ అటు నీటి రంగం కావచ్చు, ఇటు విద్యుత్ రంగం కావచ్చు, మరి లీగల్గా టెక్నికల్గా మిగతా రంగాల గురించి అన్నిటి గురించి చర్చిస్తున్నప్పుడు ఈ రెండు ప్రాంతాలు ఆర్థికంగా మనుగడ సాగిస్తాయా అని ఒకవేళ వాళ్ళకి ఏమైనా అనుమానాలు ఉన్నట్టయితే ఈ డేటా తీసుకొని చూసినట్టయితే వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి మనం ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే, కేంద్రానికి ఈ ఆంధ్రప్రదేశ్ని రెండు రాష్ట్రాలుగా విభజించడం వల్ల ఏ ఒక్క రాష్ట్రం కూడా బెగ్గింగ్ బౌల్ తోటి కేంద్రం ముందుకు పోయి వాళ్లకు వీడొక గుదిబండలాగా తయారయ్యే పరిస్థితి మాత్రం లేదు. అది మాత్రం చాలా స్పష్టంగా కేంద్రం గుర్తించాల్సిన అవసరం ఉంది. అయ్యో అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణని విడదీస్తే వీడు తెల్లారి లేచి వచ్చి నా తలుపు కొడతాడేమో, నాకు పైసలు ఇవ్వండి, నాకు ఫైనాన్స్ కమిషన్, దానికి క్రైటీరియా ఉంటుంది కదా, సెంట్రల్ పూల్ నుంచి డివైడ్ చేసుకోవాలి, ఇట్లా అన్నీ చాలా మనకు ఉన్నాయి, కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. కాబట్టి మన ప్రభువులకు అక్కడ కూర్చున్న వాళ్ళకు కూడా ఎట్లాంటి అనుమానాలు ఉండవలసిన అవసరం లేదు. తెలంగాణ వాడు పోయి కేంద్రం దగ్గర బెగ్గింగ్ బౌల్ లేకపోతే తలుపు కొట్టాడు, ఆంధ్ర వాడు కూడా పోయి బెగ్గింగ్ బౌల్ తోటి అక్కడ పోడు. కాబట్టి ఎవరు కూడా ఇటు ఆంధ్ర రాష్ట్రం కానీ ఇటు తెలంగాణ రాష్ట్రం కానీ కేంద్రానికి గుదిబండలాగా తయారయ్యే పరిస్థితి లేదు. ఇద్దరు కూడా ఆల్మోస్ట్ దగ్గరగా రెండు స్వతంత్రమైన ఆర్థికంగా పరిపుష్టి కలిగిన కొన్ని రాష్ట్రాలుగా ఇద్దరు మనుగడ సాగించడానికి అవకాశం ఉంది. వివరాలు చెప్పడానికి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా, ఎందుకంటే సుమారుగా చెప్పాలంటే 38-39 వేల కోట్లు కమర్షియల్ ట్యాక్స్ నుంచి వస్తుంది, ఒక 8-9 వేల కోట్లు ఎక్సైజ్ నుంచి వస్తుంది. ఆ విధంగా రకరకాలుగా మనకు రెవెన్యూ ఉంది. కాబట్టి ప్రాంతాల వారీగా చూసుకున్నా కూడా ఇంతకుముందు చెప్పిన పర్సంటేజెస్లో 48, 50, 52, 49, 51 ఇట్లా ఈ రేషియోలో రెండు ప్రాంతాల మధ్యన మనకు రెవెన్యూ ఉంది. కాబట్టి కేంద్రానికి నిర్ణయం తీసుకునే క్రమంలో ఒకవేళ వాళ్ళు డేటాని చూసినట్టయితే కూడా వాళ్లకు ఏ ఒక్క ప్రాంతం కూడా కేంద్రానికి భారం కాబోదు, ఆ భరోసాతోటి కూడా వాళ్ళు నిర్ణయం తీసుకోవడానికి, ఆ ప్రక్రియ సులభతరం కావడానికి మనం ఈ అంశాలని కూడా ఒకవేళ అవసరమైతే మనకున్న సోర్సెస్ ద్వారా మన కేంద్రానికి అందజేయడానికి మనం ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే, ఈ టెక్నికల్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ టెక్నికల్ ప్రాసెస్ని మనం కమెంట్స్ చేసే క్రమంలో ఈ డేటాని ఉపయోగించుకున్నట్టయితే కేంద్రానికి తప్పనిసరిగా ఒక భరోసా వస్తుంది. ఏ ఒక్క రాష్ట్రం కూడా కేంద్రం పైన ఆర్థికంగా ఒత్తిడి పెట్టి లేకపోతే వాళ్ళపైన మరి రిసోర్సెస్ పైన డిమాండ్ చేయడం కానీ జరగదు అనే ఒక భరోసాని మనం కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినందుకు, నాకున్న కొంత సమాచారాన్ని మీకు అందించగలడానికి అవకాశం ఇచ్చినందుకు టీఆర్సీ వేదిక వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ.